హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ప్రజెంట్ నేపాల్ కాఠ్మండూలోనే ఉన్నాం. అదే హోటల్ శ్రద్ధ ప్యాలెస్ చాలా బాగుంది. ఆ హోటల్ వాళ్ళకి వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తాను, చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇవాళ మళ్ళీ పశుపతినాథ్ దర్శనానికి వెళుతున్నాను. సో దర్శనం చేసుకుని వచ్చి బస్ స్టాండ్కి వెళ్ళి కొంచెం బస్సుల తాలూకు వివరాలు కనుక్కోవాల్సి ఉంది. ఆ పనులన్నీ కూడా తర్వాత చూసుకుంటాను. ఇక డైరెక్ట్గా బయలుదేరిపోదాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే శ్రద్ధ ప్యాలెస్ అనమాట. మన నేపాల్లో ఉన్న కాఠ్మండూలో గోశాల జంక్షన్లో బస్ స్టాండ్కి అతి చేరువ, అంటే బస్ స్టాండ్కి హార్డ్లీ 350 మీటర్లు ఎంతో అంతే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అంతకు దగ్గరలో ఉన్నటువంటి హోటల్, మంచి అకామిడేషను, శ్రద్ధ ప్యాలెస్. ఇంకో వండర్ థింగ్ ఏంటంటే, జస్ట్ ఈ హోటల్ తాలూకా గేట్లోంచి బయటికి రాగానే ఫస్ట్ మెయిన్ రోడ్ కనబడుతూ ఉంటుంది. ఆ చుట్టూ అంతా షాపింగ్. పశుపతినాథ్ టెంపుల్ అయితే జస్ట్ దీని గేట్ ఎదురుగుండానే, దీని మెయిన్ డోర్ ఎదురుగుండానే గేట్. జస్ట్ ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ కనబడుతుంది, టెంపుల్ దగ్గర నుంచి చూస్తే ఈ హోటల్ కనబడుతుంది. అంతా నియరెస్ట్ అనమాట. సో ఇది చాలా కంఫర్టబుల్ అండ్ బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అలాగే ఇక రూమ్స్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి, చాలా ప్రీమియంగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. మొత్తం టీవీ ఫ్రీ, వైఫై, వాటర్ బాటిల్ ఒకటి కాంప్లిమెంటరీ ఇస్తున్నారు. అలాగే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. అఫ్కోర్స్ రేట్లు దానికి తగ్గట్టే ఉంటాయి అనుకోండి. అంటే మనం డబ్బులు ఎంత పెట్టినా కానీ డబ్బులు పోవడమే తప్పితే ఈ ఫెసిలిటీస్ అయితే దొరక ఒక్కొక్క దగ్గర. బట్ ఆ రకంగా కంపేర్ చేసుకుంటే ఇట్స్ ఫార్ బెటర్. ఏంటి, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది నేపాల్ కాఠ్మండూలో గోశాల జంక్షన్. ఇది మన పశుపతినాథ్ టెంపుల్ ఎంట్రన్స్. ఇది ఇలా వెళ్ళాలి. అటు నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది, ఇటు నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. 2 ఎంట్రన్స్లు ఉన్నాయి దీనికి. నేను వెనక వైపు నుంచి వెళ్తాను. వెల్కమ్ టు ద హోలీ పశుపతినాథ్ ఏరియా. ఇప్పుడు తిన్నగా టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళాలి. మన పోఖ్రా వెళ్ళడానికి, పోఖ్రా వెళ్ళడానికి బస్సెస్ టైమింగ్స్, టికెట్ ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ కూడా కనుక్కోవాల్సి ఉంది. అంటే మన హోటల్లో అడిగితే హోటల్ అని చెప్పాడు టికెట్ ముందుగానే తీసుకోవాలి అని. బట్ ఏంటంటే రిజర్వేషనా ఏంటి ఐడియా లేదు నాకు అనిపిస్తుంది. అదే ఒకసారి అవన్నీ వివరాలు కనుక్కొని ఎంక్వైరీ చేసుకొని, ఒకవేళ ఇప్పుడు రెడీగా ఉందనుకుంటే తీసేసుకొని టికెట్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసేసి అప్పుడు మన లగేజ్ పట్టుకొని వెళ్ళిపోవడం. ఇంకా నేను తీసుకున్న హోటల్లో చెప్పాను కదా, హోటల్ శ్రద్ధ ప్యాలెస్ గేట్కి ఎదురుగుండానే కనబడుతుంది, పింక్ కలర్ బిల్డింగ్. అక్కడి నుంచి జస్ట్ ఆ హోటల్ నుంచి అలా బయటికి రావడం ఏంటి, ఎదురుగుండానే టెంపుల్, ఇలా వెళ్ళిపోవడమే. చాలా బెస్ట్ హోటల్ అని చెప్పచ్చు అది. ఎందుకంటే బస్ స్టాండ్ దగ్గర, సెంటర్ దగ్గర, అంటే షాపింగ్ అది పక్కనే, జస్ట్ బయటికి రాగానే అంతా షాపింగే, ఎదురుగుండానే టెంపుల్. కొంచెం ముందుకు వెళ్తే ఎయిర్పోర్ట్. ఇంకా అన్నిటికీ దేనికి కూడా డోకా లేదు. జస్ట్ హార్డ్లీ 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్, అంటే వాకబుల్ డిస్టెన్స్. మామూలుగా అయితే లగేజ్ పెద్దగా ఏం లేకపోతే నడిచి వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి, అంత దగ్గర అనమాట అన్నీ కూడా. ఈవెన్ అకామిడేషన్ లోపల రూమ్స్ అవి కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి, చాలా బాగుంది, అది విషయం. అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ స్టాఫ్, చాలా కూల్ బాయ్స్, కూల్గా ఉన్నారు. కానీ ఇక్కడ నేను ఒకటి గమనించాను, నేపాల్ హిందూ దేశం అయినా కానీ అంటే పర్టికులర్గా హనుమంతుడిని ఎక్కువ ఆరాధిస్తున్నారు ఇక్కడ. చాలా అంటే చాలా హనుమంతుడికి అంత ప్రాధాన్యత ఉంది ఇక్కడ.
అదంతా కూడా భాగమతి నది వెళ్ళే ఇదనమాట. ఇక్కడ పొగలు కనబడుతున్నాయి కదా, అదంతా కూడా రుద్రభూమి అన్నమాట. కాలం చేసిన వాళ్ళని అక్కడ దహనం చేస్తుంటారు, వరుసగా ఉంటాయి. అదిగో మన పశుపతినాథ్ మందిర్ గర్భాలయం, గుడి గోపురం. ఇక ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇలాగా. మళ్ళీ పశుపతినాథ్ దర్శనానికి వచ్చాను. టెంపుల్ దగ్గర ఉన్న ఈ పావురాలు చూడండి. ఇప్పుడు అయిపోయింది, దర్శనం అయిపోయింది. లోపల వీడియో అంటే ఫోటో ఏం తినవట్లేదు. సరే, ఆ పవిత్రతను మనం ఎందుకు పాడు చేయాలి? అంతవరకు వాళ్ళు అనుమతి ఉందో అంతవరకు మాత్రమే వీడియో తీసాను. ఇక్కడి నుంచి అనేది ఏదైతే చెప్పారో మర్చిపోయాను. అక్కడ బస్ స్టాండ్ ఉంది, ఆ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి ఇదే పోఖరాకి బస్సెస్ అవైలబిలిటీ అది కనుక్కొని అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోవడం. రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ సర్దేసుకొని జంప్ జిలాని. కోర్స్ ఇప్పుడు ఇమీడియట్గా మనకి అవైలబుల్ ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి. ఎందుకంటే మన ఉత్తరాఖండ్ లాగా నైట్ జర్నీ అది లాక్కోవడం అలా ఉండదు. మొత్తం నైట్ కూడా రన్ అవుతాయి, ఇక్కడ అంతా ప్లెయిన్ రోడ్ కాబట్టి. సో మొత్తానికి అయితే 24 hours అవైలబుల్ ఉన్నాయి. బట్ ఖాళీ ఉన్నాయా లేదా, సీట్ ఖాళీ ఉన్నాయా లేదా, అసలు డిమాండ్ ఎలా ఉంది మనకేం తెలియదు. ఇప్పుడు అన్నీ వెళ్ళి కనుక్కోవాలి, కనుక్కొని దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. అది ప్రోగ్రామ్. కానీ వచ్చేటప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చలికి బాగా దొరికిపోయినట్టుగాను. నాకు అదంతా ఎక్స్పెక్ట్ చేయక నా జర్కిన్ సూట్ కేసులో పెట్టేశాను. సూట్ కేసులో పెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే వైజాగ్లో డైరెక్ట్గా నేపాల్ వెళ్ళాక నేపాల్లో తీసుకోండి అని చెప్పారు వాళ్ళు. నా దగ్గర జర్కిన్ లేకపోవడం ఒటువంటితో బయట తిరగాల్సి వచ్చింది. దానికి తోడు ఏంటంటే పొద్దున్న 7:05 ఫ్లైట్ 11 గంటలకు మార్చేశారు. అది ఇంకో అంత పనిష్మెంట్. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఏనాడు ఏదో పాపం చేస్తుంటాం, అది ఈ రకంగా పనిష్మెంట్ రూపంలో పోయిందనమాట. అంతే అనుకోవాలి. ఇంకా లేకపోతే పొద్దున్న 7:05 అయిపోవాల్సిన, అంటే రాత్రి 11 గంటలకు దిగాను ఢిల్లీ. సో అప్పటికే 7 అంటే ఆల్మోస్ట్ 8 hours గ్యాప్. సరే 8 hours గ్యాప్ ఏదో కింద మీద పడదాం అనుకున్నా. అది కాకుండా దాన్ని ఇంకో 4 hours మళ్ళీ ఎక్స్టెన్షన్ అయింది. సో అంటే మొత్తం 12 గంటల గ్యాప్ పడింది. సో ఇది ఒక రకంగా పనిష్మెంట్ అని చెప్పాలి. అంత 12 గంటల సేపు చలిలో ఉండాల్సి వచ్చింది. ఆ దెబ్బ మొత్తం జలుబు, దగ్గు, గుండెలంతా పట్టేసి మామూలుగా లేదు. నరక యాతన అవుతుంది, భరించాలి, తప్పదు. మాస్కులు అమ్ముతుంది. ఇదిగో ఇది భాగమతి. కానీ భాగమతిని ఎందుకో ఇంత మరీ కుళ్ళుగా తయారు చేశారు. శుభ్రత లేదు. ఇప్పుడు అదే బాధ. ఇదంతా ఇక్కడ రుద్రభూమి. శివాక్యం చెందిన వారిని అందరినీ ఇక్కడ దాన సంస్కారాలు చేస్తారు.
వాసన బాబోయ్ అనకూడదు కానీ అలాగా భరించలేకుండా ఉన్నాం. పైన గుజేశ్వరి మందిర్ అట, కానీ నాకు పైకి ఎక్కే ఓపిక లేదు. మెయిన్ సిక్కాయని బాగా. ఓన్లీ ద రీజన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. మొత్తం నేరం అంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్దే. దిక్కుమాల ఫ్లైట్, ముష్టి ఫ్లైట్లో రావడం అంతా అల్లకల్లాలు అయిపోయింది. ఫ్లైట్ జర్నీ అనుకుంటాం కానీ ఏం సుఖం లేదండి. ట్రైన్ ద బెస్ట్ వే ఐ థింక్. అయితే మనం సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఉంటుంది. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. అదిగా మన పశుపతినాథ్ ఆలయం గర్భాలయం, అదే అది శిఖరం, ఆలయ శిఖరం. అయిపోయింది, ఇంకెళ్ళిపోదాం.